రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా సమస్య పతాక స్థాయికి చేరింది. కొన్ని పత్రికల్లో కవర్ చేస్తూ ఉన్నారు, కొన్ని పత్రికల్లో ఈ వార్తలు రావడం లేదు. సాక్షిలో అయితే మూడు ఫోటోలు కలిపి 1 కిలోమీటర్ దూరం క్యూబోర్డ్ తయారు చేసి ఫొటోస్ కూడా వేస్తూ ఉన్నారు. యూరియా సమస్య లేదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే యూరియా సమస్య అనేది ఉంది. యూరియా సమస్య లేకపోతే క్యూ లైన్లో ఎవరు నిలబడతాడు? రోజుకి 1000 రూపాయలు కూలీ ఇచ్చినా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యూ లైన్లో ఎవడో నిలబడతాడు? తెలంగాణలో తీవ్రంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వరి సాగు చేసిన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. యూరియా సమస్య 2005లో మనం చూసాం. ఆ తర్వాత తెలంగాణలో కొన్నిసార్లు వచ్చింది. మళ్ళీ ఈ ఏడాది యూరియా సమస్య ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం వర్షాలు సమృద్ధిగా కురవడం. ప్రతి ప్రాంతంలో నీటి సదుపాయం ఉన్న ప్రతి భూమిలో, సాగునీరు సదుపాయం ఉన్న ప్రతి భూమిలో వరి సాగు చేయడం, విచ్చలవిడిగా యూరియా ఉపయోగించడం. వరి సాగులో 370% అధికంగా యూరియా వాడుతూ ఉన్నారు. మిర్చిలో 500%, పసుపులో 450%, మొక్కజొన్నలో 370%. పశుగ్రాసాలకైతే 1 ఎకరం పశుగ్రాసం ఉంటే సంవత్సరానికి 4 కటింగ్లు వేసి 8 బస్తాలు యూరియా పోస్తూ ఉన్నారు. యూరియా వినియోగం గణనీయంగా తగ్గాలి. విచ్చలవిడిగా యూరియా వాడడం వల్ల చీడపీడలు కూడా చెలరేగిపోతూ ఉన్నాయి. అయితే రైతులకి యూరియా వినియోగం తగ్గించండి అని చెవులో ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే భూమి ఒకరిది, అందులో సాగు చేసేవాడు కౌలు రైతు. కౌలు రైతు ఏం ఆలోచిస్తాడు? సాధ్యమైనంత ఎక్కువ దిగుబడి సాధించి ఆ రైతుకి కౌలు చెల్లించి పెట్టుబడులు ఎన్ని పోయిన తర్వాత కనీసం ఎకరాకు 10,000 మిగులుతాయా లేదా అని చూసుకుంటాడు. అందువల్ల యూరియా ధర బస్తా 266 రూపాయలు ఉండడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే కాంప్లెక్స్ ఎరువులన్నీ 1350, 1450, 1550, 1650, 1850. పొటాష్ అయితే ఇంకా ఎక్కువే, అది కాంప్లెక్స్లోకి రాకపోయినా. మరి ఇలాంటి పరిస్థితుల్లో యూరియా ధర 266 రూపాయలు పెట్టి మిగతా ధరలన్నీ చుక్కల్లో పెడితే రైతులంతా యూరియానే పోస్తారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించండి, డిఏపి ధర తగ్గించండి, పొటాష్ ధర కూడా తగ్గించండి. 26, 14 ఈ కాంప్లెక్స్ మిక్స్డ్ అంటే దాంట్లో యూరియా కూడా ఉంటుంది. లేదు అంటే రేషియో ఉంది కాబట్టి ఆ రేషియో ప్రకారం ఎరువులు సప్లై చేయండి. ఏ రేషియో ప్రకారం నత్రజని వాడాలి, భాస్వరం వాడాలి, పొటాష్ వాడాలి అనేది సైంటిస్టులు చెప్తారు. వరి సాగులో ఎకరాకి 10 బస్తాలు ఎరువులు పోసేదాకా వచ్చాం. మిర్చి సాగులో అయితే ఎకరాకి 30 బస్తాలు ఎరువులు వాడుతూ ఉన్నారు. మొక్కజొన్న సాగులో 8 బస్తాలు, పసుపు సాగులో 26 బస్తాలు ఎరువులు ఎకరాకి. ఇక పశుగ్రాసాల సాగులో అయితే ఎంత వాడతారో లెక్కే లేదు. ఈ విధంగా విపరీతంగా విచ్చలవిడిగా యూరియా వాడుతూ రైతులు వ్యవసాయం చేస్తూ నష్టాల పాలై ప్రతిరోజు రైతుల ఆత్మహత్యలు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యూరియా సమస్య ఇప్పట్లో తీరే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్కి గడిచిన నెల రోజుల్లోనే 1,00,000 టన్నుల యూరియా వచ్చినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పటికే 7 లక్షల టన్నులు రైతులకు సరఫరా చేశారు. మరో 1,00,000 టన్నుల యూరియా వచ్చింది. కాకినాడ పోర్టుకి షిప్పులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ తాజాగా ఒక 50,000 టన్నులు వచ్చింది. అయినా యూరియా సమస్య అనేది తీరడం లేదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ప్రస్తుతానికి వరి సాగుకు పెద్ద ఎత్తున వాడుతూ ఉన్నారు, పసుపు సాగుకు వాడుతూ ఉన్నారు, చెరుకు సాగుకు వాడుతూ ఉన్నారు, పశుగ్రాసాలకు వాడుతూ ఉన్నారు. ఇక మిర్చి సాగు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉంది. ఆ సమయానికి సమస్య కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. యూరియా వినియోగం తగ్గించాలనేది వాస్తవం. రైతు సోదరులకి కేవలం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల యూరియా వినియోగం తగ్గదు. యూరియా వినియోగం తగ్గాలంటే యూరియా ధర పెంచి కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి. యూరియా ధర, కాంప్లెక్స్ ఎరువుల ధర కొద్ది వేరియేషన్తో ఉండాలి. యూరియా ధర ఎంత అయితే పెంచుతారో కాంప్లెక్స్ ఎరువుల ధర కూడా అంతే తగ్గించాలి. అప్పుడే యూరియా వినియోగం తగ్గుతుంది. ఇది యూరియా 266 రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వం 950 రూపాయలు రాయితీ ఇచ్చి దాని మీద యూరియాని మార్కెట్లో పెద్ద ఎత్తున ఎందుకు డంప్ చేస్తూ ఉన్నారు? దీని కనుక ఏదైనా కుట్ర ఉందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు, డిఏపి, పొటాష్ ధరలన్నీ ఆకాశానికి పెట్టి యూరియా ధర ఎందుకు అక్కడ స్టిక్ ఆన్ అయింది అనే విషయంలో క్లారిటీ రావాలి. చైనా నుంచి
పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. యూరియా మన భారతదేశంలో 100% ఉత్పత్తి అవుతుందంటే అది లేదు. మనం వాడే ఎరువుల్లో 86% విదేశాల నుంచి దిగుమతి చేసుకొని 76% రాయితీ ఇచ్చి సబ్సిడీ సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల రాయితీకి చెల్లిస్తూ రైతులకు సప్లై చేస్తాం. మరి ఈ ఎరువుల్ని విచ్చలవిడిగా వాడుతూ ఉంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద లేదా? కేవలం వ్యవసాయ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చి ఈ పంటలో ఇంత, ఈ పంటలో ఇంత అధికంగా ఎరువులు వాడుతూ ఉన్నారు అని లెక్కల గణాంకాలు ఇచ్చి పత్రికల్లో ప్రచురించడం వల్ల ప్రయోజనం ఉండదు. సేంద్రియ సాగుని ప్రోత్సహించండి. ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించండి. అవసరమైతే ఎరువులు అమ్మడానికి కూడా రేషన్ కార్డు భూమి ఆధారంగా ఏ రైతుకి ఎన్ని బస్తాల ఎరువు ఇచ్చామనేది కూడా నమోదు చేయాలి. విచ్చలవిడిగా ఎవడు పడితే వాడు వచ్చి ఒక 100 గోతాల ఎరువులు అనగానే కొనుక్కొని వెళ్ళిపోయి వాడు ఎందుకు వాడుతున్నాడు అనేది ఎవరైనా చూశాడా? పారిశ్రామిక అవసరాలకు కూడా యూరియాని తరలిస్తున్నారు. పాలు తయారు చేయడానికి కూడా యూరియా వాడుతూ ఉన్నారు. అసలు యూరియా వ్యవసాయానికి వెళ్తుందా, ఇతర రంగాలకు తరలిపోతూ ఉందా అనే దాని మీద ఎక్కడైనా నిఘా ఉందా? నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి. లక్షల టన్నులు దిగుమతి చేసుకోవటం, దాన్ని దుర్వినియోగం చేయటం, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులన్నీ ఆ రాయితీల రూపంలో ఏటా 3 లక్షల కోట్లు సముద్రంలో పోసినట్టు. ఇప్పటికైనా యూరియా ధర మీద, యూరియా వినియోగం మీద పెద్దలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు కళ్ళు తెరవండి. దీని మీద ఒక సమగ్ర విధానం తయారు చేయాల్సిన అవసరం ఉంది.